హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఇదైతే మనకి కిడ్స్కి చాలా స్పెషల్ అనమాట. మంచిగా తింటారు ఇష్టంగా. సో ఇలా మనం చిక్కుడు గుంజల్ని తీసుకొని వాటర్ సరిపోయేంత పోసి ఉడకబెట్టండి. అందులో ప్రోటీన్స్ పోకుండా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఉడకబెట్టండి. ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ మనం వాటర్ వంపాల్సి ఉంటుంది. సో అలా తక్కువ వాటర్ వేసి ఉడకబెట్టండి. నాకు ఇక్కడ వాటర్ అయితే సరిపోయాయి. అవి ఉడికేసరికి మీకు ఇన్కేస్ వాటర్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసైనా బాయిల్ చేసుకోండి. వాటర్ వంపేలాగా మాత్రం ఎక్కువ వేసుకోవద్దు. సో అవి బాయిల్ అయిన తర్వాత మనం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేయండి. సో ఆనియన్స్ని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేయండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. సో సాల్ట్ యాడ్ చేసి మంచిగా కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత అందులోకి మనం కొత్తిమీర, కరివేపాకు మీ దగ్గర ఉంటే ఉల్లికాడలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. సో నేనైతే ఉల్లికాడలు, కొత్తిమీర, కరివేపాకు వేసానన్నమాట. అవి కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మనం టమాటోస్ యాడ్ చేస్తే మంచి టేస్ట్తో ఉంటుంది. సో నేనైతే ఇక్కడ ఒక్క టమాటో యాడ్ చేశానండి, చిన్నగా కట్ చేసి వేశాను. సో టమాటోస్ కూడా మంచిగా మిక్స్ చేసుకొని బాగా కలిపేసేయండి. సో ఒక 1-2 మినిట్స్ మనం క్యాప్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్ తీసి చెక్ చేసుకొని అవి కొంచెం మనకి మెత్తబడినట్టు అయిన తర్వాత అందులోకి మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు అండ్ అలాగే మన టేస్ట్కు తగినంత కారం. ఇది మనం పిల్లల కోసం స్పెషల్గా చేస్తున్నాము. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా తినొచ్చు, బట్ పిల్లలు గింజలు ఉంటాయి కాబట్టి ఇష్టంగా తింటారు. సో కారం అనేది చూసుకొని వేసుకోండి. అండ్ అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేయండి. సో అవన్నీ వేసి బాగా మిక్స్ చేసేయండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ టమాటోస్, ఆనియన్స్కి మంచిగా పట్టేలాగా బాగా కలిపేసేయండి. సో అవన్నీ బాగా కలిపేసి ఒక 1-2 మినిట్స్ అలా క్యాప్ పెట్టి కుక్ చేయండి, ఆయిల్ పైకి తేలేంత వరకు. సో 2-3 మినిట్స్ వరకు మనకు ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది. అప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడు గింజల్ని అందులో వేసేసుకోవాలి. సో వాటర్ ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోండి. మంచిగా కలిపేసుకోండి. ఇది మనకి గ్రేవీగా ఉంటే చాలా బాగుంటుందండి. మీకు ఫ్రైలా కావాలి అంటే ఫ్రైలా అయినా చేసుకోవచ్చు. గ్రేవీగా ఉంటే మనం పూరి, చపాతీలోకి తిన్నా కూడా మంచి టేస్ట్తో ఉంటుంది. ఎందుకంటే గింజలు ఉంటాయి కాబట్టి చాలా ఇష్టంగా తినగలుగుతాము. అండ్ అలాగే మనం పొట్టుతో వండుకున్నా బాగుంటుందండి. బట్ అలా సమ్టైమ్స్ ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. సో అందుకోసమని ఇలా చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మీరు కుక్ చేసుకున్నా పర్లేదు. బట్ గ్రేవీ కర్రీ అయితే పూరి, చపాతీలోకి కూడా తినొచ్చు, అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఇంతే అండి. ఇది మనం ఒక 1-2 మినిట్స్ చిక్కుడు గింజలకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ పట్టేలాగా కుక్ చేస్తే సరిపోతుంది. మనకి వేడి వేడి చిక్కుడు టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది. మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.